ఈ క్రమంలో ఒకసారి చిన్నారెడ్డి మేఘారెడ్డి ఈ ఇద్దరి మధ్య జరిగిన డైలాగ్ వార్ చూద్దాం. టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ కోశారు. ఇలా నా 48 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తాం. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వాలా, అదే క్రమంలో వాళ్ళు సర్వేలు చేయించిన పార్టీ సర్వేలు చేయించి ఎవరు గెలుస్తారంటే వాళ్ళకు బీఫామ్లు ఇచ్చున్నారు. దాంట్లో ఆయన నా సీటు వేరే వాళ్ళు తీసుకున్నారు. సోనియా గాంధీ గారు చెప్పిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు యాజ్ ఏ పీసీసీ ప్రెసిడెంట్గా ఆయన మళ్ళీ నా తీసి వేరే వాళ్ళకి ఇచ్చున్నారు. కొంతమంది డబ్బులు తీసుకున్నారంటే మళ్ళీ ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరో పేర్లు చెప్పాలి. అనవసరంగా మాట్లాడొద్దు. ఆయన పెద్ద మనిషికి నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా. నేను పడిపోతే పడిపోవచ్చు, కానీ ఇవాళ వనపర్తి నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఇవాళ నాలాంటి వాడు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడింటే, ఇప్పుడు ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా నియమించబడింటే వనపర్తికి ఎంత మార్గదర్శనం ఉండేదనేటువంటి మాట కూడా. ఈ ప్రస్తుత రాజకీయాల్లో నేను నిలబడనని చెప్పింది ఆయన్నే. సో ప్రజల అభిప్రాయం ప్రకారం ఎవరికి టికెట్ వచ్చినా పని చేస్తానని చెప్పింది ఆయన్నే. సో మళ్ళీ ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ వయసులో మళ్ళీ ఆయనకి ఏమైందో నాకు తెలియదు, కానీ అట్లా మాట్లాడడం కరెక్ట్ కదా, ఆయన విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. సో ఒకటి ఆయన తప్పు పట్టింది ఏఐసిసిని, ఆయన తప్పు పట్టింది పీసీసీని, ఆయన తప్పు పట్టింది గవర్నమెంట్ను. సో దానికి నేను ఇమ్మీడియట్గా ఈరోజు లెటర్ అంతా డ్రాఫ్టింగ్ అవుతుంది. క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు స్టేటు, సెంట్రల్, దాంతోపాటు పీసీసీ అధ్యక్షులు మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు, కేసీ గారు, రాహుల్ గారు అందరికీ నేను లెటర్ ఇవ్వబోతున్నాను. ఒకనాడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని వేసిన, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకొని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. ఇంకోటి వనపర్తిలో ఆయన ఎకరా పొలం ఏడమ్మిండు, 2 ఎకరాల పొలం ఏడమ్మిండు, ఆస్తులు ఏడమ్మిండు, ఏడమ్మి ఆయన ప్రజలకు పెట్టిండు, కార్యకర్తలకు పెట్టిండు. అది కూడా చెప్పాలి. నాకు కూడా మాటలు వస్తాయి. వనపర్తి నియోజకవర్గం చాలామంది నాకు పొద్దున వచ్చి ఫోన్లు చేసినారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ధనవంతుడు చిన్నారెడ్డి అని అంటారు. నాకు తెలియదు, మరి అందరు చెప్తున్నారు. మళ్ళీ అది కూడా బయటికి తీస్తాం. ఆయన బీఆర్ఎస్ల కోసం పనిచేస్తున్నాడు, నేను ప్రూవ్ చేస్తాను. నేను ఒక్క బీఆర్ఎస్ కోసం పనిచేసినా ఆయన ప్రూవ్ చేయాలి.